అదేవిధంగా ఈ రోజున తరగతుల కొరకు మనతో పాటు ఎందరైతే ఈ జూమ్ మీటింగ్లో ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రియ పరిశుద్ధులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నా. అందరికీ వందనాలు సార్. అపోస్తుల కార్యాలు అనేటువంటి పుస్తకాన్ని మనం చదువుతా ఉన్నాం. దాంట్లో ఉన్నటువంటి కొన్ని సంగతుల విషయమై మనం బోధించబడుతూ మన విశ్వాస విషయంలో స్థిరంగా ముందుకు వెళ్ళటానికి పరమదేవుడు అవకాశాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు అపోస్తుల యొక్క బోధలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఒకరినొకరు పురుకొల్పబట్టడానికి ఈ తరగతులు మనకు దోహదపడతాయని భావిస్తున్నాం. ప్రభువునందు ఈ సమయాన్ని మనం సద్వినియోగం పరచుకోవాలని, దేవుడు కాలాలని సమయాలని మన కొరకు ఆయన ప్రసాదిస్తున్నప్పుడు మనమందరం వాటి విషయమై జాగ్రత్త వహించాలని మీకు ప్రేమతో మనం చేసుకుంటున్నాం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు అనే విషయం గురించి గత వారం మనం ఆలోచన చేశాం. అపోస్తుల యొక్క ఏర్పాటు యొక్క విధానం ఎలాగుందో ఆలోచన చేశాం. కారణం ఏమంటేను, అపోస్తుల కార్యములు అనే పుస్తకంలో అపోస్తుల యొక్క పాత్ర కీలకమైనది. అందువలన ఎవరిని అపోస్తులుగా ఏర్పాటు చేయబడ్డారో, ఎవరిని అపోస్తులు అని దేవుని చేత ఎంచబట్టడానికి సర్టెన్ పరిధి గురించి మాట్లాడాడో ఆ సంగతులు మనం పోయిన వారంలో మనం డిస్కస్ చేసాం. ఈ రోజున మనం మరొక విషయాన్ని గురించి ఆలోచన చేస్తాం. అదే పుస్తకంలో తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన అని అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి విషయాన్ని మనం ఎంత క్షుణ్ణంగా పరిశీలన చేయం, కానీ ఈ పుస్తకంలో మేజర్గా రచయిత దేవుని చేత వేటినైతే మేజర్గా టచ్ చేయించాడో వాటి విషయమే కొన్ని విషయాలు మాత్రం క్షుణ్ణంగా ఆలోచన చేస్తాం. మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఇన్ని రోజులు మనం ఆగవలసిన అవసరం వాస్తవంగా లేదు, కానీ ఆ మొదటి వచనంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు కొన్ని చర్చించబడ్డాయి. ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి చర్చించబడ్డాయి. అందువలన అక్కడ మనం కొద్దిసేపు సమయాన్ని గడపవలసిన అవసరం ఏర్పడతా ఉంది. దయచేసి గమనించండి. పరిశుద్ధాత్మ ద్వారా అని అన్నాడు. వాస్తవంగా అపోస్తుల కార్యాలని పండితులు ఏమని పిలిచేవారంటే ద గాస్పల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని పిలిచేవారు. సువార్త రచనలు ఎలాగైతే ఉన్నాయో, మత్తయి సువార్త, మత్తయి రచించిన సువార్తని, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఎలాగైతే ఇవి పేర్లు పెట్టి పిలువబడ్డాయో సువార్తల్లాగా అపోస్తుల కార్యాలు అనే పుస్తకం కూడా ఎలాగను పండితులు పిలిచేవారంటే ద గాస్పుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడి చేత సువార్త ప్రచురించబడిన విధానం ఎక్కువగా నొక్కబడి చెప్పబడి ఉంది కాబట్టి ద గాస్పుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని అన్నాడు. అందువలన మనం పరిశుద్ధాత్మ గురించి మరిన్ని సంగతులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మన పరిశుద్ధాత్మ గురించి కొన్ని సంగతుల విషయమై దేవుని గ్రంథాన్ని పరిశీలన చేస్తాం. వాస్తవంగా పరిశుద్ధాత్మ గురించి లోకంలో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఆయన గురించి సరిగా ఎరగక లోకంలో కొందరి యొక్క భావన ఎలాగున్నదంటే ఆయన ఒక శక్తి, పాటలు కూడా పాడుతూ ఉంటుంటారు. పాటలో కూడా నా మీద కుమ్మరించు, దింపు, ఆవరించు,
కమ్మేసేయి అనే పాటలు పాడుతూ ఉంటుంటారు. వాళ్ళు ఒక ఫోర్స్ లాగా చూస్తున్నారు పరిశుద్ధాత్మ విషయమై గ్రంథం ఏం తెలియచేసింది? పరిశుద్ధాత్మకు ఈ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యత ఎంత? మొదటి సమాచారం, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రాముఖ్యత ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఒకటి, సంకల్పాన్ని చేసిన దేవుని గురించి ఈ గ్రంథం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దేవునితో సంబంధం లేకోకుండా విషయాలు చర్చించబడవు. ఏదో ఒక విషయం, ఏదో ఒక రూపంలో ఈ సంకల్పాన్ని చేసిన వారు, ఈ సంకల్పాన్ని గ్రంథస్థం చేయించినటువంటి దేవుని గురించి ప్రస్తావన లేకోకుండా జరగల. ఆ మాటకు వస్తే మొదటి పుస్తకంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో దేవుని గురించిన ప్రస్తావన లేకోకుండా జరగదు. ఎలాగనైతే మన విశ్వాసానికి ఆధారమైనటువంటి దేవుడి గురించి ఈ గ్రంథం మనకు సమాచారం అందిస్తుంటుందో, దేవుని సంకల్పానికి కేంద్రమైనటువంటి క్రీస్తు ప్రభువుని గురించి ఈ గ్రంథం సమాచారాన్ని మనకు ఎలాగ అందిస్తూ ఉంటుందో, ఈ దేవుని గురించిన విషయాలు లేదా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన విషయాలు కానీ వీటన్నిటిని గురించి తెలియచేయటంలో పరిశుద్ధాత్ముడు కూడా కీలకమైన పాత్రను పోషించిన వాడై ఉన్నాడు. ఇంపార్టెన్స్, ఈ గ్రంథంలో మేజర్గా చర్చించబడినటువంటి వారిలో ఒకటి మన తండ్రి అయిన దేవుని గురించి చర్చించబడింది గ్రంథంలో. 2, ఆయన ఎవరినైతే పంపుతున్నాడో మానవ విమోచన కొరకు తన సంకల్పాన్ని అనుసరించి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి అధికంగా చర్చించబడింది. 3, ఈ విషయాన్ని తెలియచేసే పరిశుద్ధాత్మ ఇండైరెక్ట్గా తెర వెనకాల కనిపిస్తూ ఉన్నట్టుగా కనిపించి చర్చించబడ్డాయి విషయాలు. ఎలాగునంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత, ఆయన యొక్క ప్రాముఖ్యతను తెలియచేసేటట్టుగా ఈ గ్రంథంలో ఉన్న సమాచారం దానికి ఆధారమై ఉంటుంది. మొదటిది ఏమై ఉన్నదంటే, పాత నిబంధనలో 39 పుస్తకాల్లో అవుట్ ఆఫ్ 39 సుమారు 23 లేదా 24 పుస్తకాలలో ఏదో ఒక కోణంలో పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన తీసుకురాబడిందంటే, పరిశుద్ధాత్మ గురించి టచ్ చేయకోకుండా పుస్తకాన్ని పుస్తకం వెళ్ళలేదంటే ఆ పరిశుద్ధాత్మ ఎంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఈ గ్రంథం చూపించదలుచుకుందో ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. చాలా తక్కువ పుస్తకాల్లో పరిశుద్ధాత్మని ప్రస్తావన జరిగాయి. ఉదాహరణకి మనం చూసినట్లయితే లేవ్యాకాండంలో 1, 2 రూతు, తర్వాత పరమగీతాల్లో ఇలా లిమిటెడ్గా ఉన్న పుస్తకాల్లో పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన రాల. మేజర్గా 39 పుస్తకాల్లో సుమారు 23-24 పుస్తకాలలో పరిశుద్ధాత్మను గురించి ఏదో ఒక భాగంలో ఏదో ఒక సందర్భంలో టచ్ చేయకోకుండా ఆ పుస్తకం రాయబడలేదంటే పరిశుద్ధాత్ముడు ఎంత కీలకమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడి మనకు గ్రంథంలో సమాచారం అందించబడిందో పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వాస్తవంగా పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అని ప్రస్తావించబడినటువంటి సందర్భాలు 3. డైరెక్ట్గా పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు
పరిశుద్ధాత్మ అని మాట్లాడిన సందర్భాలు మాత్రం తక్కువ. నేరుగా ఆ పదాన్ని ఉపయోగించబడినటువంటి సందర్భాలు మనం లెక్కించడానికి చూసినప్పుడు సుమారు 3 స్థలాల్లో ఆ పదం దొరుకుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది గ్రంథంలో. మొదటి సమాచారం ఎక్కడ కనిపిస్తుందో అంటది, ఇజ్రాయేల్ని పరిపాలన చేసినటువంటి ఐక్యరాజ్య పరిపాలనలో దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టబడినటువంటి వాడు ఇజ్రాయేల్ పక్షంగా, దేవుని పక్షంగా ఇజ్రాయేల్ ప్రజలను ఏలుట కొరకు సింహాసనం మీద కూర్చోబెట్టబడినటువంటి రాజు దావీదు తాను బెత్షెబాతో చేయకూడనటువంటి అవాంఛనీయమైనటువంటి కార్యక్రమాలు జరిగించిన తర్వాత తాను విజ్ఞాపన చేసే తన విజ్ఞాపనలో పరిశుద్ధాత్మ అని ఈ పదాన్ని నేరుగా తన విజ్ఞాపనలో తను వాడాడు. చదివాసం గ్రంథంలో, కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో మొదటిసారిగా పరిశుద్ధాత్మ నేరుగా ఉపయోగించబడినటువంటి సందర్భం ఈ విధంగా ఉంటుంది. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనం, దాని టైటిల్ చదువుతాం. మొదటి వచనం పైన దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన బెత్షెబాతో అవాంఛమైనటువంటి సంగతులు జరిగించిన తర్వాత ఈ దావీదు తాను రచించినటువంటి కీర్తనలో తను పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడో చదివేస్తాం. 51వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాం. 51 10వ వచనం నుంచి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని అన్నాడు. నేరుగా ఉపయోగించబడినటువంటి సందర్భం అది. అంతకు ముందు కీర్తనల పుస్తకానికి ముందు పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన లేదా అంటే ఉంది. నేరుగా అదే పదంతో ఉపయోగించబడాల. పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన లేకోకుండా లేదు, పరిశుద్ధాత్మ గురించినటువంటి పేరుని ఆయా సందర్భాల్లో ఉపయోగించుకోకుండా లేదు. కానీ నేరుగా ఇదే పదాన్ని ఉపయోగించిన సందర్భాలు చాలా అరుదు అని చెప్తా ఉన్నాం గ్రంథంలో. మొదటిది దావీదు రచించిన కీర్తనలో బెత్షెబా యొద్దకు తాను వెళ్ళిన తర్వాత తన ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు తన మాటలు ఏం చేశాడంటే, పాపం చేసిన వాడితో పరిశుద్ధాత్ముడు సహవాసం చేయటం కష్టం. అది ఎరిగిన దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ అని మాట్లాడాడు మొదటిగా. 2 యెషయా గ్రంథంలో రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంటుంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఇలాగున సంగతులు రాయబడి ఉంటాయి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనంలో 63:10. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచన భాగంలో రాయబడిన సమాచారం ఇది. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపు చేయక ఆయన వారికి విరోధి. ఆయన తను తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితులు, ఇశ్రాయేలు జనాంగం దేవుని మీద తిరుగుబాటు చేసిన పరిస్థితిలో సమాచారాన్ని మాట్లాడే ఈ సందర్భంలో తాను ఏం చేశాడంటే, ప్రవక్త ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా అని మాట్లాడారు. రెండోసారి పరిశుద్ధాత్మను గురించిన నేరుగా ప్రస్తావన తీసుకురాబడినటువంటి సందర్భాలు అది.
మూడవది అదే అధ్యాయంలో 12వ వచనంలో రాయబడి ఉంటుంది. మూడోసారి నేరుగా పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన తీసుకురాబడినటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి గ్రంథంలో. ఓల్డ్ టెస్ట్మెంట్లో, పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలు అయితే పలుమార్లు నేరుగా ఉపయోగించడం జరిగింది. అందువలన క్రొత్త నిబంధనలో సమస్యలే. సహజంగా ఎందుకు పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క పరిస్థితి గురించి ఆలోచన చేస్తున్నామంటే, లోకపు పరిస్థితి ఎలాగున్నదంటే, మొదటిగా ఫస్ట్ క్యారెక్టర్ తండ్రి వేసాడని క్యారెక్టర్, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు అనే ఒక క్యారెక్టర్ వేసాడని, రెండవది ఈ ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమైన తర్వాత మూడో క్యారెక్టర్ పరిశుద్ధాత్ముడి రూపంలో క్యారెక్టర్ వేసాడని, ఇది పరిశుద్ధాత్మ కాలం అని మనుషులు అపార్థం చేసుకొని లోకంలో నిత్య జీవానికి తమను తాము అపాత్రులుగా చేసుకునే పరిస్థితులు ఏర్పడినాయి. క్యారెక్టర్లు మార్చాడండి. ఒకసారి తండ్రిగా, ఒకసారి కుమారుడిగా, మూడోసారి ఏమో పరిశుద్ధాత్ముడిగా. అంటే క్యారెక్టర్లు మార్చుకుంటూ వచ్చాడండి. అది వాళ్ళ భావం ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణం అవ్వక మునుపు ఈ క్యారెక్టర్ అసలు లేదండి, అసలు ఆయన లేడండి వాళ్ళ భావం. అలాగనే ఆలోచన చేయటానికి పూనుకోలే. అలాంటి ఎన్నో అపార్థాలు లోకంలో ఉన్నాయి పరిశుద్ధాత్మ గురించి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణ కాస్త వస్తాడని చెప్పేసరికి మనుషులు అదే పాయింట్ మీద నిలబడిపోయి, ఆయన ఉన్నప్పుడు ఆయన లేడు. ఎవరు? ప్రభువైన యేసు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు లేడు. వాళ్ళ భావన. అందువల్ల మనుషులు ఏం చేయవలసిన బదులై ఉంటారంటే, నీ స్వ అభిప్రాయం కంటే దేవుని వాక్యాన్ని మనుషులు గొప్ప చేయవలసిన అవసరం ఉంటుంది. నీకు అభిప్రాయం ఉండొచ్చు, నేను వెళ్ళిపోతే ఆయన వస్తాడు అని అన్నాడు. యోహాను సువార్త చదివేటప్పుడు ఈ భాగాలు ఎక్కువగా టచ్ అవుతూ ఉంటుంటాయి. కాబట్టి నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్తేనే ఆయన వస్తాడు, నేను వెళ్ళను ఆయన రాడని చెప్తున్నప్పుడు ఈ మనుషులు ఏం చేసేసారంటే పర్టికులర్ ఆ పాయింట్లు చదివేసి వాళ్ళు ఎలాగ ఫిక్స్ అయిపోయి ఉన్నారంటే, అంతకుముందు పరిశుద్ధాత్మ లేడని, మూడో క్యారెక్టర్లోకి ఏనే మరలా రావాలని, పరలోకానికి వెళ్ళి రావాలని, అప్పటి నుంచి పరిశుద్ధాత్మ ప్రస్తుతం ఉన్నాడని, ఇప్పుడు ఉన్నది పరిశుద్ధాత్మ కాలం అని, తండ్రి కాలం అయిపోయేది ఎక్కడ? ఓల్డ్ టెస్ట్మెంట్లో అయిపోయేదని. రెండు, ప్రభువైన యేసుక్రీస్తు అని కుమారుడు అనే కాలం అయిపోయేది ఎక్కడ? సువార్తల్లో. ఇప్పుడు ఎవరి కాలం అంటే పరిశుద్ధాత్మ కాలం. డ్రామా కాదు ఇది. అందువల్ల ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది పరిశుద్ధాత్మ గురించి. ఆయన లేకోకుండా ఎప్పుడున్నాడు అసలు గ్రంథంలోనే కానీ నిత్యత్వం చూసినప్పుడు, చూడబోతాం పరిస్థితులు చూసినప్పుడు అర్థమవుతాయి ఆయన నిత్యత్వంలో ఉన్నాడో లేదో. అందువల్ల నేరుగా పలికినటువంటి, డైరెక్ట్గా పరిశుద్ధాత్మ అనే పేరుతో పిలువబడినటువంటి సందర్భాలు చాలా అరుదే. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలలో అవుట్ ఆఫ్ 39లో సుమారు 23 లేదా 24 పుస్తకాలలో పరిశుద్ధాత్మని గురించిన సంగతి ఏదో ఒక కోణంలో పెట్టి మాట్లాడాడంటే, ఈ పరిశుద్ధాత్మ ఎంత కీలకమైన వ్యక్తి అయి ఉంటే మాట్లాడుంటాడు. కీలకమైన వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి మాట్లాడి ఉంటాడు. ఇకపోతే నేరుగా ఉపయోగించబడినటువంటి సందర్భాలు అరుదుగా ఉన్నప్పటికీ, ఆయన ఎలాగున ఆయన ప్రస్తావన జరిగేదంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆత్మ అని పిలిచేవాడు. ఆయా సందర్భాల్లో ఆత్మ అని పిలిచేవాడు. ఆత్మ అన్న పరిశుద్ధాత్మ గురించి మాటలు మాట్లాడుతున్నాడు. మీరు గమనించగలిగితే ఆత్మ అని పిలిచిన ప్రతిసారి పరిశుద్ధాత్మ అనేది కాదు. అందుకే గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. నిబంధన గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆత్మకు అంటాడు,
ఒకసారి చదువుతాం ఆ గ్రంథంలో. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. ఆత్మ అనగానే అదిగో పరిశుద్ధాత్మ. తప్పు, పొరపడుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదివినట్లయితే సంగతులు ఈ విధంగా ఉంటాయి. 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. క్రొత్త నిబంధన అనే భావంతో మాట్లాడటం కొరకు ఇక్కడ ఆత్మను ఉపయోగించాడు. అదే భావం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, తప్పు చెప్పేసేసాను, 10వ అధ్యాయం చదువుతాం. 10వ అధ్యాయం 29వ వచనం నుంచి 28 నుంచి చదువుతాం. ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుంటాడు. అట్ ద సేమ్ టైం క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. ఆ నిబంధన యొక్క పరిస్థితి ఎలాగుంటుందో పైన మాట్లాడేసేసి క్రొత్త నిబంధన యొక్క పరిస్థితి ఎలాగుంటుందో కింద మాట్లాడుతూ ఉంటుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుతాం. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకోకుండా వాడిని చంపించుదురు. ధర్మశాస్త్రం యొక్క పరిస్థితి ఎంతో మాట్లాడాడు. ఇప్పుడు ఏ పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు చూడు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా ప్రతిదండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచునని చెప్పేసి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. నిబంధన గురించి పైన ధర్మశాస్త్రం అనే నిబంధన గురించి మాట్లాడి క్రింద క్రొత్త నిబంధనకు సంబంధించిన సమాచారాన్ని గురించి మాట్లాడటం కొరకు ఆత్మని నిబంధనకి పోల్చి మాట్లాడాడు. అంత మాత్రమే కాకుండా బోధ విషయానికి వచ్చినప్పుడు కూడా ఆత్మ అనే పదాన్ని ఉపయోగించాడు గ్రంథంలో. అందువలన ఒక పర్టికులర్గా ఏ స్థలంలో ఆ పదానికి ఒక అర్థం ఉంటుంది. అన్ని స్థలాల్లో ఒకే అర్థాన్ని పెట్టి చూడకూడదు. అందుకే సత్యవాక్యాన్ని సరిగా విభజించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాడు. ఆ స్థలంలో ఆ పదానికి అక్కడ వాల్యూ ఉంటుంది, ఆ విధంగా వాల్యూ ఉంటుంది. ఆ విధంగా వాల్యూ ఉంటుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివినప్పుడు ఈ సంగతులు రాయబడి ఉంటాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని పరీక్షించుడి అన్నాడు. ఇక్కడ కూడా ఆత్మ అనే మాట్లాడు. ఇక్కడున్న ఆత్మకు భావం ఏంటి, అర్థం ఏమిటి, ఏ సందర్భంలో దీన్ని ఉపయోగించవలసిన అవసరం వచ్చింది? ప్రతి ఆత్మను నమ్మక. లోకంలో తప్పుడు బోధలు మొదలయ్యాయి, ప్రతి బోధను నమ్మొద్దు అనే భావంతో మాట్లాడాడు. అందువలన ఈ ఆత్మ అనగానే మీరు ఇక్కడ ఆత్మ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడనే అపార్థంలోనికి వెళ్ళకోకుండా ఉండటం కోసం కొన్ని సంగతులు మాత్రం మనం చూసాం. అంటే ఏ స్థలంలో ఏ పదానికి ఎందుకు ఉపయోగించవలసి వచ్చిందో ఆ గ్రంథం మీద అవగాహన కలిగి ఉన్నప్పుడు, ఆ పుస్తకం మీద అవగాహన కలిగి ఉన్నప్పుడు దాని చర్చ ఏంటో, దేని గురించి ఆ పదాన్ని ఉపయోగించాడో అర్థమవుతూ ఉంటాయి. అందువల్ల ఓల్డ్ టెస్ట్మెంట్లో పరిశుద్ధాత్మని నేరుగా ఉపయోగించకపోయినా దేవుని ఆత్మ అని అన్నాడు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడటానికి దేవుని ఆత్మ అనే పదాన్ని ఉపయోగించాడు. ఒకవేళ మీలో ఎవరైనా దేవుని ఆత్మ అంటే మనిషిని ఆత్మ అనగానే నాలో ఎలాగైతే నా ఆత్మ గురించి మాట్లాడాడో, దేవుని ఆత్మ అనగానే దేవునికి ఉన్న ఆత్మ, దేవుని లోపల ఉన్న ఆత్మ అని ఆలోచించే మాట్లాడు.
అది మరీ విపరీతమైంది. చదువుతాం గ్రంథంలో పరిశుద్ధాత్మ అనే భావాన్ని గురించి మాట్లాడేటప్పుడు పాత నిబంధనలో నేరుగా పరిశుద్ధాత్మ అని ఒకటి ఉపయోగించబడినటువంటి విధానం, రెండు దేవుని ఆత్మ అని పరిశుద్ధాత్మని గురించి ఉపయోగించిన విధానం రెండు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ సమాచారం మనం చదువుతాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండను, దేవుని ఆత్మ అని మాట్లాడాడు. పరిశుద్ధాత్మ గురించి ఉపయోగించినటువంటి విధానంలో రెండవది దేవుని ఆత్మ అని అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ అని అంటాడు. దేవుని ఆత్మ ఇది పలుమార్లు ఉపయోగించబడింది ఓల్డ్ టెస్టిమెంట్లో. 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి రాయబడిన సంగతులు ఈ విధంగా ఉంటాయి. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను అని చెప్పేసి. దేవుని ఆత్మ ఎలాంటి సందర్భాలు ఎన్నో, ఇవన్నీ చర్చించడానికి వాళ్ళు పడదు. అందువల్ల ఈ మొదటి సెషన్లో 10 minutes టైం ఉంది మనకి. ఇంకా ఒకవేళ కట్ అయిపోతే రీకనెక్ట్ అవ్వండి. మ్యాక్సిమం 9 గంటల లోపలనే ప్రోగ్రామ్ ముగించేయబోతాం. పోయినసారిలాగా ఎక్కువ సమయం ఏమి మనం వెచ్చించలేము, ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కాబట్టి చూడబోతాం. రీకనెక్ట్ అవ్వండి 10 minutes తర్వాత మీటింగ్ కట్ అయిపోతుంది. 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో సౌలు ఆ వర్తమానమును వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినది. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. అందువల్ల దేవుని ఆత్మ నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రంథంలో ఉపయోగించాడు. ప్రతిదాన్ని చూడటానికి మనకు సమయం సరిపోతుంది. మూడవది యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ అన్నాడు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, లేకపోతే దేవునిలో ఉన్న ఆత్మ అనేది ఏమన్నా సందిగ్ధంలో ఉందా? ఒకవేళ మనలో ఎవరికైనా సందిగ్ధంగా ఉంటే దాన్ని రుజువు చూడబోతాం. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనే భావంతోనే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉపయోగించాడు అనటానికి రుజువు ఏమై ఉన్నదో క్రొత్త నిబంధనలో మనం చూడబోతే అర్థమవుతుంది. చదువుతున్న గ్రంథంలో మత్తయి సువార్త ప్రభువైన యేసు బాప్తిసం తీసుకుంటున్నటువంటి ఆ సందర్భం గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూశాను. ఏమన్నాడంటే ఇక్కడ దేవుని ఆత్మ అని అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువైన యేసు బాప్తిసం తీసుకుంటున్నటువంటి ఆ సందర్భం అది. ప్రభువైన యేసు బాప్తిసం తీసుకొని నీళ్ళ నుంచి ఒడ్డునకు వస్తున్నప్పుడు దేవుని ఆత్మ పావురము వలె దిగి, పావురము వలె, పావురం దిగల. ఇంట్లో పావురాలు పెట్టుకున్నారా? పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నిత్యత్వం కావాలనుకుంటే ప్రతిదీ గ్రంథం నుంచి ఆలోచన చేసి పరిశీలన చేస్తే బాగుంటుంది. లేకపోతే పావురాలు పెట్టుకొని కాలక్షేపం జరిగించవచ్చు. వదిలేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఆత్మ పావురము వలె అని అన్నాడు కదా. ఏంటో ఈ దేవుని ఆత్మ చదువుతాం గ్రంథంలో. మార్క్స్ వార్తలో ఈ సంగతి చదివేస్తాం. సేమ్ అదే కంటెంట్, అదే సందర్భము,
అక్కడైతే మత్తయి సువార్త 3:16లో ప్రభువైన యేసు బాప్తిసాన్ని గురించి మాట్లాడినటువంటి సందర్భమే. ఆయన ఒడ్డునకు వస్తున్నప్పుడు దేవుని ఆత్మ పావురము వల్లే ఆయన మీదకి వచ్చినని మాట్లాడినటువంటి సందర్భమే. మరో రచయిత మరొక కోణంలో అదే సంగతిని మాట్లాడుతూ తాను ఏ విధంగా మాట్లాడుతూ చదివినప్పుడు అర్థమవుతుంది. మార్కు సువార్త 1:9 ఈ సంగతులు రాయబడి ఉంటాయి. మార్కు సువార్త 1:9 నుంచి చదువుతాం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసము పొందెను. సేమ్ కంటెంట్, బాప్తిసం, ప్రభువైన యేసు బాప్తిసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వల్లే తన మీదికి దిగువచ్చుటయు చూసెను అని అన్నాడు. ఎక్కడేం మాట్లాడాడు? పరిశుద్ధాత్మ తన మీదికి దిగువచ్చుటయు చూచి. మత్తయిలోనేమో దేవుని ఆత్మని ప్రస్తావన చేస్తే అదే సంగతి గురించి మాట్లాడేటప్పుడు మార్కు ఏమని మాట్లాడాడంటే పరిశుద్ధాత్మని గురించి అని మాట్లాడాడు. వేరు వేరా కాదు. మరొక పదాన్ని ఉపయోగించాడు, మరొక పేరుని ఉపయోగించాడు పరిశుద్ధాత్మకు గల నామముల్లో. కాబట్టి దేవుని ఆత్మ అని ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయా స్థలాల్లో కనిపిస్తున్నప్పుడు ఆ భావాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే నెంబర్ ఆఫ్ టైమ్స్ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో కొన్ని మార్లు యెహోవా ఆత్మ అని కూడా అన్నాడు. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొందరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. యెహోవా ఆత్మ ఇది చాలాసార్లు ఉపయోగించబడినటువంటి మాట. న్యాయాధిపతుల గ్రంథంలోనైతే పలుమార్లు యెహోవా ఆత్మ అతని మీద బలముగా వచ్చిన గనుక సంసోను గురించి మాట్లాడే సందర్భాల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా. ఇంకా మీరు క్రిందికి చదువుకుంటూ వస్తే 19వ వచనంలో 14వ అధ్యాయం 19 యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అని చెప్పుకుంటూ ఈ అనేక మార్లు యెహోవా ఆత్మ అనే భావంతో మాట్లాడుతూ ఉంటుంటాడు. అందువలన పరిశుద్ధాత్మ అన్నాడు, దేవుని ఆత్మ అని అన్నాడు, యెహోవా ఆత్మ అని అన్నాడు. ఆ మాటకు వస్తే క్రొత్త నిబంధనలో ఆత్మ అనే షార్ట్లో కూడా ఉపయోగించాడు. చదువుతామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో 4వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడిను. ఈ మాటని మార్కులు ఏమంటాడంటే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి తోసుకొని పోయిందని చెప్తాడు. ఆత్మ అని ఇక్కడ అన్నాడు. అందువలన ప్రత్యేకించి 4 విధాలుగా పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన జరిగింది. ఒకటి నేరుగా పరిశుద్ధాత్మ అనే పేరుతో, 2 దేవుని ఆత్మ అని, 3 యెహోవా ఆత్మ, 4 షార్ట్ ఫామ్లో ఆత్మ అని మాట్లాడారు. ఇది పాత నిబంధనకు సంబంధించినటువంటి సమాచారంలో పరిశుద్ధాత్మ యొక్క వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆయన ఎంత ప్రాముఖ్యమైన కీలకమైనటువంటి ఆయనో. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో అన్ని మార్లు తనను గురించినటువంటి ప్రస్తావన తీసుకురావటం జరుగుతూ ఉంటాయి. యెషయా గ్రంథంలో మాట్లాడినప్పుడు ఏమంటాడంటే యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు అంటాడు.
మనం అన్ని విషయాలు క్షుణ్ణంగా చూడలేకపోతున్నాం కాబట్టి వదిలేస్తున్నాం. యెషయా గ్రంథంలో మరొకసారి ప్రస్తావన వచ్చినప్పుడు మనం చూస్తాం. 40వ అధ్యాయంలో ఈ సమాచారం మాట్లాడేసి క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని గురించినటువంటి వివరాలు ఏంటి? ఇప్పుడు మనం చూసిందేమో పాత నిబంధనకు సంబంధించి పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన ఎంతగా చేయబడిందో, ఆయన ప్రాముఖ్యత ఎంతో గమనించడానికి కొన్ని విషయాలు మనం చూసాం. క్రొత్త నిబంధనలో న్యూ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మ యొక్క విషయాలు ఎంతలాగా ఉన్నాయి. సుమారు ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం మీద పరిశుద్ధాత్మ అనే విషయాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మూడు పుస్తకాలలో మొత్తం క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి పుస్తకాలు 27 పుస్తకాలలో 24 పుస్తకాలు సుమారుగా, ఇది కూడా అటు ఇటుగా సుమారుగా మూడు పుస్తకాల్లో ఆయన గురించిన ప్రస్తావన ఏ రూపంలోనూ రాలేదనటానికి కొన్ని సూచనలు మాత్రం ఉంటాయి. మనం చదివి చూడొచ్చు వాటిని కూడా. ఫిలోమోన్ అనేటువంటి పత్రికల్లో పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన రాలేదనే భావం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత పోతే యోహాన్ రాసినటువంటి 2వ పత్రిక, యోహాన్ రాసినటువంటి 3వ పత్రికల్లో ఈ పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన లేకోకుండా విషయం మాట్లాడినట్టుగా కనిపిస్తాయి సంగతులు. ఓకే, కాల్ చేశాను, రీకనెక్ట్ చేసేసి అడ్మిట్ అవ్వచ్చు. అందువల్ల క్రొత్త నిబంధనలో ఫిలోమోన్, యోహాను రాసినటువంటి 1వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రికల్లో ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి సందర్భం లేదా పరిశుద్ధాత్మను గురించిన సమాచారం ప్రస్తావించలేదనే భావం కలుగుతూ ఉంటుంది. ఒకసారి మనం మన పునఃపరిచయం కూడా చేయొచ్చు, చదవచ్చు. అందువలన అవుట్ ఆఫ్ 27 బుక్స్లో సుమారు 24 బుక్స్ ఆయన ప్రస్తావన లేకోకుండా రాయబడలేదంటే ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటాడు పరిశుద్ధాత్మ, ఎంత కీలకమైన వాడు అయి ఉంటాడు. మొత్తం మీద బైబిల్ గ్రంథం మొత్తం మీద చూస్తే అత్యంత ప్రాముఖ్యంగా చర్చించబడినటువంటి వారిలో ఈయన కూడా ఒకడు. కాబట్టి పరిశుద్ధాత్మ చాలా కీలకమైన వారే. అందుకే నేను ప్రత్యేకించి అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి సుమారు 50 నుంచి 60 సార్లు పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయం గురించి మాట్లాడాడు. ఈ భావం చేతనే ఈ పుస్తకాన్ని ఏమంటారంటే, అపోస్తుల కార్యాల పుస్తకాన్ని ద గాస్పెల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటారు. ఆ పేరుకు రావటానికి కారణం అదే. దాంట్లో ఆ పుస్తకంలో ఆయా సందర్భాల్లో ఈ పరిశుద్ధాత్మ గురించిన చర్చ వచ్చిన కారణాన ద గాస్పెల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని కూడా పండితులు దాన్ని పిలవటానికి నామకరణం చేశారంటే, పరిశుద్ధాత్మ పుస్తకంలో ఎన్నెన్ని కార్యక్రమాలు అపోస్తుల చేత చేయించాడో, అందుట్లో ప్రత్యేకించి ప్రభువైన యేసు సాక్షాత్తు మాట్లాడుతూ మనం చదివినటువంటి లోకసువార్త 1వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో లోక గారు మాట్లాడుతూ ఈ సంగతి గురించి మాట్లాడాడు. ఇప్పుడు మనం ఆ పరిశుద్ధాత్మ గురించి ఆలోచించేస్తున్నామంటే ఆ పాయింట్ దగ్గర నిలబడి ఆలోచించేస్తున్నాం. ఓ తేయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన కాబట్టి పరిశుద్ధాత్మ కీలకమైన వాడి పుస్తకంలో
పోతే పరిశుద్ధాత్మ గురించి మొదటి సమాచారంలో మనం చూసింది ఏమంటే, పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైనటువంటి వారిలో ఒకరై ఉన్నారు ఈ గ్రంథం ఇచ్చిన సమాచారంలో. 2, ప్రభువైన యేసు యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది. భూమి మీద ప్రభువైన యేసు జీవించిన దినాలలో ఆయన జన్మలో 2 ఆయన యొక్క బాప్తిసంలో 3 ఆయన అపవాదిని ఎదిరించడానికి సిద్ధపడుతున్న అనగా శోధించబడినప్పుడు ఆ సమయంలో 4 ఆయన మినిస్ట్రీలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎనలేనిది అని చెప్పచ్చు. మొదటిగా ప్రభువైన యేసు యొక్క జన్మలో రాయబడినటువంటి సమాచారం ఈ విధంగా ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. దేవుని చిత్తం అయితే ఈ 4 పాయింట్స్ ఆయన జన్మలో, ప్రభువైన యేసు యొక్క బాప్తిస్మం యొక్క విషయంలో, యెషయా గ్రంథంలో మాట్లాడినట్టు అది పరిశోధించబడిన రాయి అని అన్నాడు కదా, అలాగనే ఆయన శోధించబడినటువంటి ఆ సమయంలో. నెంబర్ 4, ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా పోలేదంటే క్రీస్తు ప్రభు యొక్క భూనివాస జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు ఎంత కీలకంగా పనిచేశాడో ఆయన పాత్ర అమూల్యమైనది అని చెప్పవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన జన్మను గురించిన విషయంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. పరిశుద్ధాత్మ యొక్క జోక్యం ఉంది ఏదో ఒక రూపంలో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి చదివితే బాగుంటుందేమో. 18 నుంచి చదువుతాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో రాబడిన సమాచారం ఈ విధంగా ఉంటుంది. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోలా పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్. ఇంకా ముందుకు వచ్చినప్పటికీ యేసేపు మరియను వదిలివేయాలని విడనాడాలని ఆలోచించేస్తున్నప్పుడు పరలోకమందున్న దేవుడు ఏం చేశాడంటే దేవదూతల ద్వారా సమాచారాన్ని పంపించాడు. 20వ వచనంలో, దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరలోకం యొక్క స్టేట్మెంట్ అది. పరలోకం తరపున ఇన్ఫర్మేషన్ అది. పరలోక పక్షంగా దేవుడు దేవదూతల్ని ఆ లోకం నుంచి ఇన్ఫర్మేషన్ పంపించేసేసాడు. ఏమని పంపించాడంటే మరియ గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని. ఇన్వాల్వ్మెంట్ ఉంది, పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రభువైన యేసు మరియ గర్భంలో ఆయన జన్మించడంలో లేదా ఆయన జన్మకు సంబంధించినటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా పోవాలి. ఆయన జన్మను గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్ముడు కొంత సమాచారాన్ని మాట్లాడాడు. లూకా సువార్త ఎలిజబెత్ 1వ అధ్యాయం 41వ వచనంలో రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంది. చదువుతాం. ప్రభువైన యేసు యొక్క జన్మను గురించిన సమాచారంలో ఎలిజబెత్ ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఎలిజబెత్ మరియకు వందనములు వినగానే ఆమె గర్భములో శిశువులు గంతులు వేసింది. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఎట్లనెను,
స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానువు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. వగైరే సంగతులు మాట్లాడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఎలిజబెత్ మరియా వారు ఇద్దరు కలుసుకున్నప్పుడు అప్పటికే ఎలిజబెత్ గర్భము ధరించిందనే వార్త మరియకు తెలిసినప్పుడు కొంతకాలం అక్కడ ఉండటానికి మరియా వెళ్ళి వారు కలుసుకున్న సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నాడు. ఎలిజబెత్ ద్వారా మాట్లాడాడు, జకర్యా ద్వారా కూడా సమాచారాన్ని మాట్లాడాడు, ఇన్ఫర్మేషన్. 66వ వచనంలో లోక సువార్త మొదటి అధ్యాయం 66 లేదా 67 వచనాల్లో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లా ప్రవచించును, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. మాట్లాడుతూ అది యోహానుని గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు, ఇటు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మాటలు మాట్లాడుతూ ఉంటుంటాడు. తన ఏమైతే ఆది నుంచి పలుక్కుంటూ వచ్చాడో విమోచన కొరకు 75వ వచనం 68, 75 కలపబడి ఉంటాయి కదా. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగచేసింది. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలగచేసాను అని చెప్పేసి, రక్షణ శృంగమును ఎవరి ద్వారా రక్షణ కలగాలని ఆది నుంచి ప్రవక్తల ద్వారా మాట్లాడుకుంటూ వచ్చాడో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు జకర్యా, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. కాబట్టి ప్రభువైన యేసు యొక్క జననం యొక్క విషయంలో పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన ఇన్ఫర్మేషన్ ఉంది. మరి గర్భం ధరించడంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎలిజబెత్ జకర్యా ఇన్ఫర్మేషన్ మాట్లాడటంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన జననాన్ని గురించి సంబంధించి. 2, ప్రభువైన యేసు యొక్క బాప్తిసం పొందిన సమయంలో, ఆయన బాప్తిసం యొక్క విషయంలో, ప్రభువైన యేసు బాప్తిసం పొందిన సమయంలో పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇందాక మనం చదివినట్టుగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 నుంచి మనం చదువుతున్నప్పుడు ఆయన యోహాను చేత బాప్తిసం పొందటం, నేల నుంచి ఒడ్డునికి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి వచ్చినని చెప్పేసాడు. యోహాను సువార్తలో ఏం మాట్లాడతాడంటే, ఒకసారి చదవబోతాం. తాము ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయన ఏనే అని తెలుసుకోవాలంటే ఆయన మీదకి దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ దిగుతాడనేది సూచన అయి ఉన్నది. అప్పటికి యోహాను సువార్త 1వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుతాం. నేను ఆయనను ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చిందని చెప్పాడు. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పౌరం వలె ఆకాశం నుండి దిగు వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచింది. నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిల్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పు. ఇశ్రాయేలుకైనా ప్రత్యక్షమవుట కొరకు తాము మెస్సియా, ఏ మెస్సియా కోసం అయితే వారు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా ఏనే అని ఇశ్రాయేలు వారందరికీ రుడిగా తెలియపరచుట కొరకు ఈ పరిశుద్ధాత్ముడు కీలకమైన పాత్రను పోషించాడు ప్రభువైన యేసు యొక్క బాప్తిసం విషయంలో. ఆయన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిని మీద ఆత్మ దిగుట చూచుతువో అని చెప్పేసి. 3, యెషయా గ్రంథంలో మాట్లాడినట్టు అది పరిశోధించబడిన రాయి అంటాడు కదా. ప్రభువైన యేసు అపవాది చేత శోధించబడినటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. లోక సువార్త 4వ అధ్యాయం మనం చదివినప్పుడు
పరిశుద్ధాత్ముడు అపవాది చేత క్రీస్తు ప్రభు శోధింపబడినటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. లోక 4:1. 4 ఆయన పరిచర్యలో, ప్రభువైన యేసు యొక్క పరిచర్యలో లోక సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివినప్పుడైతే ప్రభువు ఆత్మ నా మీద ఉంది, ఆయన నన్ను బేదలకు సువార్తను ప్రకటించడం కొరకు ఆయన నన్ను అభిషేకించమని చెప్పి ఆ మాటలో మనం చూసినప్పుడు ఇది మీ ఎదుట నెరవేర్చబడిందని చెప్పి ముగించేస్తాడు. ఇది మీ వినికిల్లో ఇది నెరవేర్చబడిందని చెప్పి ముగించేస్తుంటాడు. అందువల్ల పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా పోలే. క్రీస్తు ప్రభు యొక్క లైఫ్లో మేజర్ పార్ట్స్లో, మేజర్ ఈవెంట్స్లో, కీలకమైనటువంటి సంగతులలో పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నదంటే ఆ పరిశుద్ధాత్మ గురించిన వాస్తవాలు ఎంతగా మనం ఎరగవలసిన అవసరం ఉంటుందో ఆలోచించవలసిన వారు. మిగిలిన సంగతులు మరొక వారంలో చర్చించిపోతాం. ఈ రోజున మనం చర్చించిన సంగతులు 3. మొదటిది పాత నిబంధనలో పరిశుద్ధాత్మను గురించి, 2 క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ గురించి, 3 ప్రభువైన యేసు యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏమై ఉన్నది. ఈ 3 సంగతుల గురించి క్షుణ్ణంగా చర్చించాం. మొదటి పాత క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన దేనికోసం మనం ఆలోచించేసామంటే ఈ పరిశుద్ధాత్మ అనే విషయం అనే ఆయన, ఇప్పుడు ఆయనని మీకు రూఢి కాగలేదు అనుకుంటున్నారేమో, అది అవుతుంది. అందుకని ముందుగా నేను విషయం అని అన్నాను. ఈ పరిశుద్ధాత్మ అనే ఈ టాపిక్, ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి పదం లేదా పేరు ఆయన అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడో ఈ గ్రంథంలో మనం చూడటం కోసం ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ అనేటువంటి కొన్ని సంఘటనలు ఆలోచించేసాం. 2 ప్రభువైన యేసు యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ ఈవెంట్స్లో ఉందో ఆలోచించేసాం. దేవుని చిత్తం అయితే ఈ పరిశుద్ధాత్మ గురించి మరికొన్ని సంగతులు చూడబోతాం. ఇప్పటి వరకు ఓపికతో విని సహకరించినటువంటి మీ అందరికీ ఆన్లైన్లో ఆయా ప్రాంతాల నుంచి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని దేవుని కొరకు, దేవుని సందేశం కొరకు వినియోగించుకున్నటువంటి మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. అందరికీ వందనాలు. సందీప్ గారు మాకు వందనాలు సార్. వందనాలు సార్.